హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు దుంప వంకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. కోర్స్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఎలా చేస్తానో మీరు చూడాలి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను, దుంపలు కూడా కోసి పెట్టుకున్నాను, చింతపండు ఎంత కావాలో కూడా తీసి పెట్టుకున్నాను. చిలకడ దుంపలు అంటే ఎర్రగా ఉంటాయండి, అవి అయితే ఇంకా బాగుంటాయి, కానీ ఇవి తెల్ల దుంపలు అన్నమాట. వంకాయ కూడా తెల్ల వంకాయ అయితేనే బాగుంటుందండి పులుసుకి. తెల్ల వంకాయ లేకపోతే ఏదో ఒక వంకాయ తప్పదు. కానీ ఆ వంకాయ కూడా ఒకసారి నీళ్ళలో కడిగి ఆ నీళ్లు పారబోసి మళ్ళీ వేరే నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేస్తే తెల్లగా పువ్వుల్లా ఉంటాయండి, గార పట్టకుండా ఉంటాయి. మనం కూర ఎంతసేపు చేసినప్పటికీ కూడా బాగుంటాయి. నేను యాక్చువల్గా ఈ గుడ్లు కూడా ఇందులో వేసి పులుసు పెడదామని 5 గుడ్లు ఉడకపెట్టానండి. 5 గుడ్లు కూడా ఇలాగే ఖరాబ్ అయిపోయాయి. మనం ఎప్పుడు కూడా ఈ వేసవికాలం నిన్ననే తెచ్చారండి, మళ్ళీ పోనీ ఇంట్లో కూడా నిలవలేవు. అసలు ఈ గుడ్లు అసలు తినొద్దు, ఇలా పాడైపోతే అస్సలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఇంకా అది పక్కన పెట్టేసి ఓన్లీ ముక్కల పులుసు మాత్రమే చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు యథావిధిగా ఎప్పట్లానే నూనెతో ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించేసుకుందాం. నూనెతో బాగా వేయించుకున్న తర్వాత ఎప్పట్లాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది ఉల్లిపాయ అని చెప్పుకున్నాం కదా, అలా సాల్ట్ కూడా వేసేసుకున్నాం. చింతపండు కూడా కలిపి ఏమంటారు దాన్ని, శుభ్రంగా నీళ్ళలో వేసి దాన్ని దగ్గరగా పిసికి కొంచెం గుజ్జు తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అందులో కారం, పసుపు అన్నీ వేసేసాము. దాన్ని బాగా వంకాయ కొంచెం మగ్గేలాగా మనం దాన్ని కదుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకొని కాసేపు ఉన్నాక పులుసు పోసేసుకోవచ్చు అన్నమాట. ఈ పులుసులో మనం తీపి ఏమీ వేయమండి, తీపి వేస్తే బాగోదు. అది ఓన్లీ తీపి వేసే పులుసులు ఏంటి అంటే ఓన్లీ ఎగ్స్, ఆనియన్స్ ముక్కలు కోసి ఎగ్స్ పులుసు పెడతాం కదా అది. కానీ లేదంటే మనం మినప వడియాలు, బూడిద గుమ్మడి వడియాలు, మినపవి చిన్నవి పెడతాం కదా, ఆ వడియాలు ములక్కాడ పులుసు, ఆ వడియాలు గుడ్డు పులుసు, వాటికైతే కొద్దిగా బెల్లం పెసర వేసుకుంటే బాగుంటుంది. వీటిలో అయితే అసలు నేను తీపి అనేది వేయను. ఈ పులుసు మనకి స్పైసీగా చక్కగా ఉండాలంతే, తీపి రాకూడదు. దుంప వంకాయ ఈ వీడియో నేను ఎప్పట్లా కాకుండా ఫోన్ అడ్డుగా పెట్టి తీశాను, అందుకు ఇలా వస్తుంది ఏమిటి, చివరి వరకు ఇలాగే వస్తుందా ఏమో. ఈరోజు ఎందుకో అలా ఎవరో చెప్పారు అడ్డుగా తీస్తే బాగుంటుందని చెప్పి తీశాను అన్నమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా చింతపండు రసం అంతా కూడా వచ్చేసిందండి ఫస్టే, ఇంక తర్వాత ఇంక పెద్దగా రసం ఏం లేదు. కానీ ఆ వాటర్ కూడా పోసేద్దాం, ఎందుకంటే దుంప ఉడకాలి. వంకాయ అయితే ఆల్మోస్ట్ వేయించేటప్పుడే మెత్తబడిపోతుంది కాబట్టి, మగ్గిపోతుంది కాబట్టి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉండాలండి పులుసు. ఇందులో కొత్తిమీర ఉంటే బాగుంటుంది, కానీ కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకుని యూజ్ చేస్తానన్నమాట. ఏదో జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే అండి. కరివేపాకు వల్ల ఈ కూరలో ఏమీ ఉపయోగం అయితే ఏమీ లేదు, ఏదో ఫ్లేవర్ బాగుంటుంది అంతే. అన్ని రకాలు కొంచెం కడుపులోకి వెళ్తాయి. కరివేపాకు కూడా చాలా చాలా మంచిది కదా కంటికి కూడా. పులుసుని మరీ పల్చగా కాకుండా
మరి పలచగా పచ్చి పులుసులా పెట్టుకోకూడదండి, కొంచెం చిక్కగానే ఉండాలి గరిటెకి పులుసు. కొంచెం దగ్గరికి ఎగరాలన్నమాట. ఇది ఇంత పలచగా దింపుకుంటే బాగుండదు, అన్నంలో కలవదన్నమాట. అది అన్నంలో కలవాలి. పలచగా ఉన్న పులుసు ఏంటంటే అన్నం వేరైపోతుంది, పులుసు వేరైపోతుంది, రెండు అతుక్కోవన్నమాట. కూర ఎప్పుడు కూడా అన్నానికి అతుక్కునేలాగే ఉండాలండి. పులుసు కానీ ఇగురు కానీ నీరుగా ఎప్పుడు దింపుకోవద్దు. ఇంట్లో సభ్యులు ఎక్కువైతే ఇంకొంచెం కూర ఎక్కువ వండుకోండి, అంతేకాని పలచగా అయితే మటుకు అస్సలు దింపుకోవద్దు. చూసారా, ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాను కడిగేసి. ప్రతి పులుసులోని తీపి వేసుకునే వాళ్ళకి బాగుండదేమో, కానీ మేము ప్రతి పులుసులో తీపి వేసుకోమండి. ప్రతి చట్నీలో కూడా తీపి వేసుకోము. మాకు కారంగా కమ్మగానే ఉండాలి. ఈ తెల్ల వంకాయ పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను తర్వాత వీడియోలో ఆ తెల్ల వంకాయతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. కాలుతుంది, చెయ్యి పెట్టి నొక్కలేకపోతున్నాను. స్పూన్తో నొక్కుదాం, జారిపోతుంది అది నొక్కుతుంటే. ఉడికిపోయింది, కానీ పులుసు కొంచెం దగ్గరకు అవ్వితే బాగుంటుందని చెప్పేసి సిమ్లో పెట్టి ఉంచానన్నమాట. ఇలాంటి కూరలు ఎవరికి తెలియవు, ఇలాంటివి పెడుతున్నారని అనుకోవద్దు. ఇలాంటివి తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళు చూసి ఊరుకోండి, తెలియని వాళ్ళు చేసి తినండి. ఇప్పుడు దుంప కూడా ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దామా. చక్కగా పువ్వులా పొత్తులా ఉడికిపోతుందండి దుంప. ఈ దుంప ఇప్పుడు ఉడకపోవడం ఉండదండి. ఇవి సాధారణంగా మేము ఎక్కువ తెచ్చుకుని ఉడకపెట్టుకుని తింటామండి ఇంట్లో. అదో స్నాక్స్ లాగా అనమాట. మధ్యాహ్నం ఉడకపెట్టేసి, వంట అయ్యాక ఉడకపెట్టేసి అలా ఉంచేసుకున్న తర్వాత నిద్ర లేచాక ఆ దుంపలు తిని టీ తాగుతాం అనమాట. అది మాకు హాబీ. మా ఇంట్లో చిలకడ దుంపలు చాలా ఇష్టంగా తింటారు అందరు కూడా. కూరలో కంటే విడిగానే బాగుంటాయండి ఉడికించుకుని తింటే. ఇప్పుడు పులుసు బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకా కొంచెం నూనె పైకి వచ్చే వరకు మనం దాన్ని సిమ్లో పెట్టేసి ఉంచేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇంకా ఒక క్షణం తినేవాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి వడ్డించేద్దాం. చూసారా, రెడ్గా, ఆయిలీగా, పుల్లగా. ఇందులో వంకాయ ముక్క, దుంప ముక్క కూడా చాలా బాగుంటాయండి, స్పైసీగా నోటికి తగులుతుంటే. చూసారా, పులుసు చూస్తే ఎంత బాగుందో. అందులో కొత్తిమీర వేస్తే ఇంకా అద్దరిపోను, చాలా బాగుంటుంది. ఇందులో ఇంక ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు, కారం, అంతే. అది పులుసు అంటే దుంప వంకాయ పులుసు. కొంతమంది మొక్కల పులుసు అంటారంటే అన్ని రకాల మొక్కలు కలిపి వండుకున్న దాన్ని మొక్కల పులుసు అంటారు. ఇది మనం కూడా ఒక కలుపు కలిపేసి చూద్దాం, అన్నంలో హత్తుకుంటుందా, ఏం చేస్తుందో చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయాలండి. నేను వేడివేడిగా ఉంది, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కదా. రైస్ కూడా వేడిగానే ఉంది. చెయ్యి కాలుతుందండి. షో చూసారా రైస్కి ఎలా పట్టిందో కూర.
ఆయిల్ లేకపోయినా కూడా పట్టదండి. మీకు ఎంత ఎర్రగా మీరు చేసుకున్నా ఆయిల్ లేకపోతే కూరలో రైస్కి అది పట్టదన్నమాట. వావ్! సూపర్ ఉందండి తింటే. నాకైతే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి తిని అప్పుడు నాకు చెప్పండి. చాలా చాలా బాగుంది కర్రీ.